జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. తులసి కోట గురించి కొన్ని డౌట్స్ అడుగుతా ఉన్నారు. తులసి పూజ చేసుకోవడం గురించి, అందులో ముఖ్యంగా వచ్చేసి తులసి కోటలో పెట్టాల్సిన విగ్రహం గురించి అడుగుతున్నారండి. అయితే కొంతమంది వినాయకుడిని పెట్టామనేసి, కొంతమంది ఏమో శివలింగం పెట్టాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. తప్పండి, అవి ఏవి పెట్టకూడదు అస్సలు. మనము తులసి కోటలో తులసిమ్మ సన్నిధిలో విష్ణుమూర్తిని మాత్రమే పెట్టాలి. ఇంకా ఏ మూర్తుల్ని కూడా, వేరే మూర్తుల్ని ఏవి కూడా పెట్టకూడదు. అట్లానే అమ్మవార్లను కూడా పెట్టుకుంటారు. కొంతమంది అయితే ముఖం కూడా తీసుకొచ్చి, అమ్మవారి ముఖం తీసుకొచ్చి తులసి కోట కడుతున్నారు. మరి అది ఎంతవరకు వాళ్ళకి యాక్సెప్టబుల్గా ఉందో ఆలోచించుకోవాలి. తప్పని చెప్పట్లేదు, కానీ కాస్త అతిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతాల టైంలో కలశానికి కొబ్బరికాయ పెడతాం కదా, పైన ఆ కొబ్బరికాయకి అమ్మవారి ముఖాన్ని కడుతున్నారు కదా, అట్లా తులసి కోటకు కడుతున్నారు. తులసి మొక్కకు కూడా కట్టడం కూడా నేను ఇలా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోస్లో, షార్ట్స్లో అలా చూశాను నేను. మన తెలుగు వాళ్ళే అలా కట్టడము, అలా చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా వేరే వాళ్ళు కూడా ఇట్లా మొఖాలు కొనుక్కొచ్చి కడతా ఉంటారు. అవేవో ఐరన్ బేస్వి, అల్యూమినియం బేస్వి, జర్మన్ సిల్వర్ బేస్వి ఇలా ఉంటాయి కదా, పూజా స్టోర్స్లో దొరుకుతున్నాయి. 100 రూపాయలకి, 60 రూపాయలకి అట్లా ఏవో ఒకటి. అలాంటివన్నీ వద్దండి. అలాంటివన్నీ చేసుకుంటూ పోవటం కన్నా కూడా చక్కగా తులసి కోటలోనో, కోట అనువాయితీ లేని వాళ్ళు మామూలు పూలకుండీలోనో తులసమ్మని పెట్టుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అట్లా ఎందుకు ఎన్నో రకరకాలు చేయాలి అని అనిపిస్తే, ఈ షూటింగ్ చేసేటప్పుడు ఈ వీడియోస్ కోసం చేసే వాళ్ళు ఉంటారు కదా, అట్లయితే మీ ఇష్టం. కానీ అలాంటిది ఏమీ లేదు. మనం ఇంట్లో చక్క పూజ మాత్రమే చేసుకుంటాము, మాకు ఇట్లాంటి సోషల్ మీడియా చూడడమే కానీ అందులో పోస్ట్ చేసే అలవాట్లు ఏమీ లేవు అని అనుకున్నప్పుడు అలాంటివి ఏం వద్దు. చక్కగా సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా వీడియోస్లో చూసి ఇన్స్పైర్ అయ్యి అలా చేయాలేమో, ఇలా చేయాలేమో, తులసమ్మ అంటే అమ్మవారు కదా, ముఖం కట్టాలి, అట్లా అట్లా అసలు ఏమీ వద్దండి. అసలు అలాంటివన్నీ పెట్టుకోవద్దు. చక్కగా మనము మామూలుగా పూజ చేసుకుంటే చాలు. కోటకి పసుపు రాసి బొట్లు ఎట్లయినా పెట్టవచ్చు, కానీ తులసమ్మకి ఎక్కువ పసుపు కుంకాలు ఇప్పుడు కెమికల్స్ కదా, అంత పెట్టకుండా ఆకుల కన్నా కూడా మొదలు ఉంటుంది కదా, మొదలంటే మట్టిలో కాదు, కొంచెం పైకి వచ్చిన తర్వాత గట్టిగా ఉంటుంది, బాగా బలంగా ఉండే కాడు ఉంటుంది కదా, అక్కడ పసుపు రాసి బొట్టు పెడితే సరిపోతుంది. ఇప్పుడు పసుపులు ఇవి మనం ఆకుకు రాసిన ఆకు కూడా మాడిపోతుంది. మళ్ళీ మనకు ఆ బాధ ఎందుకు? చక్కగా కాడ దగ్గర ఒక చిటికెడు పసుపు అట్లా అంటించి, అలా ఒక చిటికెడు కుంకుమ అట్లా బొట్టు పెట్టేస్తే సరిపోతుంది. మనం ఇంకంతకన్నా ఏమీ చేయొద్దు. అలాగే అగరబత్తీలు కూడాను తులసి కోటలో కూర్చొద్దండి, దూరంగానే పెట్టాలి. పొగ, ఇప్పుడు ధూపం వేసుకుంటాం కదా మనము, ఆ ధూపం వేసినప్పుడు జస్ట్ ఒకసారి అట్లా చూపిస్తే సరిపోతుంది. ఎంత ఎక్కువ ధూపం వచ్చేసి స్వామి అమ్మవార్ల మూర్తులకు కానీ, లేదంటే తులసమ్మకి కానీ ఎంత ఎక్కువ ధూపము అంటితే అంత మంచిది అనే భావనలో కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే యూట్యూబ్లో కానివ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో కానివ్వచ్చు, సోషల్ మీడియాలో వీడియోస్ కోసం అట్లా చేస్తారు, లుక్ బాగుంటుంది అని చెప్పి. కానీ మనం ఇంట్లో అలా చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అప్పుడు ఆ చేసేవాళ్ళు కూడా రోజు చేయరండి, వీడియో కోసం చేస్తారే కానీ రోజు అలా చేయరు అసలు. వీడియో షూటింగ్కి ఆ షార్ట్ బాగా వచ్చిందా అని అనిపించుకోవడానికే చేస్తారు. అట్లా ఎప్పుడు అలానే చెయ్యరు. అది చూసి ఇమిటేట్ చేయడం అని అంటే అదేదో తప్పుగా అనట్లేదు, అట్లా చెయ్యాలేమో అని అనుకుని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్లేం అవసరం లేదు. మొదటి నుండి మీకు ఎలా అలవాటు అలాగే చేసుకుంటే సరిపోతుంది. అదే ధూపాన్ని మనము కిచెన్లో ఎక్కువ నిండుగా వేసుకోవడము, అలాగే గుమ్మం దగ్గర నిండుగా వేసుకుంటున్నాము అని అంటే తప్పు లేదు. జర్మ్స్ అవన్నీ పోవాలి అని చెప్పేసి, క్లీన్గా అవ్వాలి, ఆ నెగిటివ్ అనేది పోవాలి. నెగిటివ్ అంటే మళ్ళీ ఏవో అతీంద్రియ శక్తుల గురించి కాదు నేను చెప్పేది, మామూలుగా క్రిములు కానీ ఇట్లాంటివి పోవడానికి వచ్చేసి మనము ధూపం అనేది వేసుకుంటాం కదా, గుమ్మాలకి, తలుపులకి, రూమ్స్లో 4 వైపులా అలా చూపించుకుంటే ఓకే. కానీ తులసమ్మ దగ్గర మట్టుకు ఎక్కువ ధూపం పెట్టేస్తే మొక్కకి చాలా వేడి తగులుతుంది, మనకి డల్ అయిపోతుంది. అలాగే దీపం కూడాను, ఇప్పుడు కోటలోనే మనకి దీపం పెట్టుకునే వస్తున్నాయి కదా, అవి చిన్న చిన్న తులసి కోటల్లో, అలాగే పింగాణి కోటల్లో అయితే పెట్టొద్దండి. ఎందుకంటే ఆ కోట కూడా వేడెక్కేసే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న కోట కంటే వేర్లకు కూడా వేడి తగిలే ఛాన్స్ ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు, ఇంతకు ముందు అయితే బాగానే ఉండేది, కింద మట్టి మీద అక్కడ ఉన్నప్పుడు కూడా మాకు బాగానే ఉండేది, ఇవి పింగాణివి ఉన్నాయి కదా వీటిలో పెడుతుంటే తులసమ్మ నిలవట్లేదు అని చెప్పేసి. ఇవి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అందులోనే ఆ గూడులాగా ఇస్తాడు కదా కోటకి, దాని లోపల దీపం పెట్టకుండా కొంచెం దూరంగా పెట్టేసుకొని ఉంటే మంచిది. పైన లిడ్ ఉంటాయి కదా, ఏమన్నా అట్లాంటివి ఉండేవి చూసుకొని పెట్టుకుంటే మంచిది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తులసమ్మ సేఫ్గా ఉంటుంది, మనకి ఇబ్బంది ఏమీ లేకుండాను.
ఇంకా ఇంకోటి వచ్చేసి ఇదే విగ్రహాలు ఏం పెట్టుకోవాలి కోటలో అని చెప్పేసి నేను మా వాళ్ళ దగ్గర కూడా చూశాను. శివలింగాన్ని పెట్టేసి జలం పోయడం అసలు అలా ఎట్లాంటి ఆలోచిస్తేనే అర్థం అవుతుంది కదా, అలా పెట్టకూడదు. అట్లాకు పెడితే విష్ణుమూర్తినే పెట్టాలి. ఇప్పుడు మనం వచ్చేసి వెంకటేశ్వర స్వామిని పెట్టుకోవచ్చు, కృష్ణ పరమాత్మని పెట్టుకోవచ్చు. ఎక్కువగా కృష్ణుడినే ప్రిఫర్ చేస్తాం కదా, 99% అందరూ కృష్ణుడినే పెట్టుకుంటారు. అలాగే వెంకటేశ్వర స్వామి మూర్తిని కూడా పెట్టుకోవచ్చు, చక్కగాను తులసి కోటలో పెట్టుకోవచ్చు. మూర్తి కాకపోయినా శంకుచక్ర నామాలైనా కూడా పెట్టుకోవచ్చు అండి. అయితే కొంతమంది రాయి పెడతారు కదా, అట్లా కూడా పెట్టుకోవచ్చు, రాయిని కూడా పెట్టుకోవచ్చు. రాయి ఎందుకు పెట్టాలి అని అంటే మనకి విగ్రహాలు ఏమీ లేని టైంలో మనము మూర్తులనే కదా, ఇప్పుడు ఇప్పుడు శిల నుండే కదా మనకి స్వామివారి మూర్తిని చెక్కుతారు. అలా అదే అర్థంతో మనము తులసి కోటలో రాయిని కూడా పెట్టేసుకొని చేసుకునేవాళ్ళు అనమాట. ఇప్పటికీ కూడా అర్థం ఏంటనేది తెలియకపోయినా ఆనవాయితీ అనేది వస్తూ ఉంటుంది, చాలా వరకు రాయి పెడతారు. ఇంకోటి వచ్చేసి నేను తెలుసుకున్నది ఇంకొకటి ఏంటి అని అంటే, రోజు కూడా పుడి చెంబుతోనో కమండలంతోనో తులసమ్మ దగ్గర జలం పోస్తారు కదా. కోటలోనే ఉంటుంది అమ్మవారు తులసమ్మ. ఎందుకంటే మొదటి నుండి ఆ రోజుల నుండి కూడా తులసి ఆరాధన చేసేవాళ్ళు నేల మీద మొక్క పెట్టేసి అట్లా చేయకుండా ఒక కోట కట్టి, ఇది మనకి మట్టితోనే అలికి కట్టి కోట కట్టి ఆ కోటలో తులసిని స్థాపించి అక్కడ పూజ చేసేవాళ్ళు కదా. ఇంకట్లా చెంబుతోనూ వీటితోనూ నీళ్లు తులసి మొదట్లో పోస్తూ ఉన్నాము అని అనుకోండి, ఆ మట్టి చెదిరిపోయి వేర్లు బయటకు వచ్చేసి తులసికి ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి ఒక రాయిని పెట్టేసి ఆ రాతి మీదుగా పొడిస్తే ఏమవుతుంది, స్మూత్గా తులసి మట్టిలోకి నీళ్లు వెళ్తాయి. సో ఆ విధంగా మొక్కని మనం కాపాడుకుంటాం కదా, ఆ ఉద్దేశంతో కూడా రాతిని పెట్టారనమాట తులసి కోటలోను. అయితే మనకి ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చాయి, చక్కగా అందంగా మూర్తులను చేస్తున్నారు కదా, అలా మూర్తిని చక్కగా పెట్టుకోవచ్చు మనము. అయితే తులసి కోటలో మనము కృష్ణ విగ్రహం పెట్టుకోవాలి అని అనుకున్నాము. మీరేమో మరి మట్టి విగ్రహాలు అవి పనికిరావు ఆరాధనకి అని అంటున్నారు, పంచలోహాల లేదంటే పంచలోహాల్లో ఏదో ఒక లోహమా అనేసి అంటున్నారు కదా. మరి మా ఇంట్లో మార్బుల్ డస్ట్ ఉంది, అది కూడా మట్టి విగ్రహం కింద వస్తుందా అని చెప్పేసి రీసెంట్గా ఒక వారం ముందు ఎవరు అడిగారండి నన్ను. తులసి కోటలో ఎట్లయినా పెట్టుకోవచ్చండి, ఏం కాదు. తిరువారాధన అని అంటే మనము కోయిలాళ్వార్ అంటే పూజ గది లోపల మనం ఆరాధన చేసే శ్రీమూర్తి వచ్చేసి పంచలోహాల్లో ఏదో ఒక లోహంతో చేయబడిన మూర్తి అయి ఉండాలి అని అంటారు. అది కూడా వైష్ణవ సాంప్రదాయంలో, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఇవ్వబడిన నిబంధన. అందరికీ కాదు, మామూలుగా సాంప్రదాయంలో లేని వాళ్ళు, మామూలుగా పూజలు చేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ మార్బుల్ డస్ట్తో ఉన్న మూర్తిని కూడా మనకి తులసి కోటలో పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇంకొకరు అడిగారు మన కమెంట్ సెక్షన్లోని మన ఫాలోవర్ అడిగారు, వారికి తులసి కోట వచ్చేసి వాకిట్లో 6 బయట ఉంటుందంట తులసమ్మ. మరి అందులో కృష్ణుడిని పెడుతుంటే కొంచెం బాధగా అనిపిస్తుంది, మనమేమో చక్కగా తలుపులేసుకొని ఇంట్లో పడుకుంటున్నాము నీడన, మరి కృష్ణయ్య వచ్చేసి బయట 6 బయట రాత్రనగా పగలనగా 6 బయట అట్లాగే దుమ్ము ఎండ వాన చలి ఇట్లా అన్నీ ఉంటున్నాయి, అట్లా ఉంటుంటే కష్టంగా అనిపిస్తుంది. మరి ఎట్లా పెట్టొచ్చా పెట్టొద్దా అని అంటున్నారు. అంటే దానివల్ల ఏదో జరిగిపోద్దా, పాపం వచ్చేసిద్దా అని కాదు, కానీ ఆవిడ ప్రేమ అనమాట. కృష్ణుడిని అక్కడ నేను 6 బయట వదిలేశాను, మధ్యాహ్నం ఎండగాస్తుంది, వాన పడుతుంది, దుమ్ము పడుతుంది, రాత్రి అవుతుంది, చీకటి అవుతుంది, చలేస్తుంది అని చెప్పేసి అది ఆవిడ ప్రేమ అక్కడ బాగా నాకు చాలా గొప్పగా అనిపించింది, ఆ స్వామి మీద ఉన్న ప్రేమ అనేది. అయితే నేను చెప్పాను, బృందావనంలో ఉండడం కన్నా హాయి ఆయనకి ఎక్కడా ఉండదు కృష్ణ పరమాత్మకి. తులసి తోడుగా, తులసి నీడగా ఆయన ఉన్నంతసేపు ఆ ఎండ కానీ వాన కానీ దుమ్ము ధూళి చీకటి చలి అవన్నీ ఆయనకు పట్టవు. తులసి నీడను ఉండడమే ఆయనకి సంతోషం. కాబట్టి నిర్భయంగా చక్కగా పెట్టుకోండి, ఏమీ కాదు, అక్కడే ఉండాలి స్వామి, అసలు తులసి దగ్గరే ఉండాలి స్వామి అని చెప్పేసి. తులసి ధాత్రి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, తులసి ధాత్రి సమేత శ్రీమన్నారాయణుడు అని చెప్పేసి మనకి అంటారు కదా. తులసి ధాత్రి శ్రీమన్నారాయణుడు, ఇంకేంటండి, శ్రీదేవి భూదేవి శ్రీమన్నారాయణుడు ఉన్నారు మీకు. ఆ తులసి కోటలో కృష్ణుడు ఉన్నారు లేదా వెంకటేశ్వర స్వామి ఉన్నారు అని అంటే శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వమంగళ స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు అక్కడ ఉన్నట్టే అనమాట. ఆ శ్రీమన్నారాయణుడి మీదుగా నమస్కారం చేసుకొని ప్రేమగా జలాన్ని పోస్తే స్వామి తడుస్తూ ఆ మట్టిలోకి జలం వెళ్తున్నాయి. అక్కడి నుండి తులసి ఆ జలాన్ని తాగుతుంది అని అంటే అక్కడ ఏం జరుగుతుంది మనకి? శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణుడికి మనం ప్రతిరోజు అభిషేకం చేస్తున్నాము.
అయిపోయింది. ఏమి మనం ఏవేవో తంతులు చేయక్కర్లేదు. తులసి కోటలో నారాయణుడిని పెట్టి జలాన్ని సమర్పిస్తే అయిపోయింది అభిషేకం. ప్రసాదాలు నైవేద్యాలు కూడా అవసరం లేదు, జలమే నైవేద్యం అక్కడ, అయిపోయింది అంతే. ఇంకా చాలా సింపుల్ మార్గం అండి స్వామిని పొందడానికి. చేసి చక్కగా సూర్యభగవానుడు సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి, నమస్కరించుకొని మనము స్వామి నామస్మరణ చేసుకుంటే అసలు పిండి దీపాలు, వెండి దీపాలు, ఆ నూనెలు, ఈ పువ్వులు, ఆ యంత్రాలు, ఈ తంత్రాలు, ఆ దండలు, అవన్నీ చేస్తే వచ్చేది 1% అయితే మనకి పొద్దున్న లెగిసి మనము స్నానం చేసి బయటకు వచ్చి సూర్య నమస్కారం ఒక్కటి చేసుకొని, సూర్యుడికి మనకు అర్ఘ్యం కూడా అక్కర్లా, అలా తలెత్తి చూసి నమస్కరించుకొని ఆ శ్రీమన్నారాయణుడి మీద జలం వదిలితే చాలు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణుడికి మనం ప్రతి ఉదయము సూర్య భగవానుడి సాక్షిగా అభిషేకం చేసిన వాళ్ళం అవుతాం. అయిపోతుందండి, జీవితం మారిపోతుంది అక్కడితో. జీవితం మారిపోద్దంటే మళ్ళీ ఇక్కడ మన కోరికలు తిరుగుతాయి. ఇల్లు కట్టుకుంటాము, పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, ఫారిన్ జాబ్లు, ఇవి కాదు నేను అనేది. అన్ని విధాలుగా అవి మాత్రమే కాదు కదా జీవితం అంటే, అవి మాత్రమే కాదు కదా జీవితం అంటే. ఎవ్రీథింగ్ స్వామి అనుగ్రహం ఉంది అని అంటే ఇవన్నీ అసలు నథింగ్ అనమాట. ఆ విధంగా మారిపోతుంది. కాబట్టి నిర్భయంగా కాదు, ఖచ్చితంగా తులసికోటలో నారాయణుని ప్రతిష్ఠించుకొని చక్కగా ఈ విధంగా చేయండి. ఎంత పుణ్యఫలం వస్తుంది అనేది చూడొచ్చు. జన్మలకి జన్మాంతరాలకు కూడా పుణ్యం కలుగుతుంది. అంత గొప్ప సాధన అది, తులసికోటలో నారాయణుడిని పెట్టుకొని జలం సమర్పించుకోవడం అనేది. ఇక ఉదయం తెల్లవారింది అని అనుకోండి, తెల్లవారుజామున లేవకపోయినా కూడా తెల్లారింది, చక్కగా వెలుతురు వచ్చేసింది అన్నప్పుడు అప్పుడు మీకు దీపం కూడా వద్దు, స్నానము జలము సమర్పించుకోండి చాలు. ఒక పుష్పాన్ని తులసికి కానీ నారాయణుడి పాదాల దగ్గర కానీ పెట్టుకోండి. అది కూడా లేదు అని అంటే ఏమీ పర్వాలేదు, అలాగే నమస్కారం చేసుకొని స్వామికి జలం పోసిన తర్వాత అంత గంధాన్ని అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకుని నమస్కారం చేసుకుంటే చాలు. క్షణంలో అయిపోయే గొప్ప సాధన ఇది. సో క్లియర్గా చాలామందికి అర్థమైంది అనే అనుకుంటున్నాను నేను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.